అల్వాల్ సర్కిల్ మత్స్యబొల్లారం మార్కెట్ సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పెంచాలని, అందరూ ఐకమత్యమై మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు. మహారాష్ట్రలో ఎలా జరుపుకుంటారో మన తెలంగాణలో కూడా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంపత్ యాదవ్, నాగరాజ్, సాయిబాబా యాదవ్, శేఖర్, శ్రీధర్, బబ్లు, బంటి సింగ్, అక్షయ్ గౌడ్, రాహుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మీరు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులంతా వచ్చి అన్నప్రసాదం స్వీకరించాలని మన యొక్క వినతి. సంపద ఈరోజు మత్స్యబొల్లారం జెడ్పీటీ స్కూల్ ద్వారా అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శివాజీ జయంతి ఇది మేము ఇప్పటి నుంచి కాదు, దగ్గర ఒక 5 years అయిపోయింది. ప్రతిసారి మేము చేస్తున్నాం. మా శివాజీ గ్రూప్ తరఫు నుంచి అందరం నిలబడతాం. ఎప్పటికైనా సరే ఈ కార్యక్రమం వరకు ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. కాబట్టి మేమని కాదు, అందరూ హిందువులందరూ ఏకం కావాలని కోరుకుంటాం. జై శ్రీరామ్. 5 years నుంచి మత్స్యబొల్లారం జెడ్పీటీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేస్తున్నాం. ఈసారి ఫస్ట్ మనం అన్నప్రసాదం చేసినాం. ఇంతకుముందుకు ఎప్పుడు మనం జ్యూస్లో కానీ మన ప్రసాదం కానీ మంచినాం. మరి ఈసారి ఫస్ట్ టైం అన్నప్రసాదం చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా మంచిగా చేయాలనుకుంటున్నాం. అందరు హిందువులు కానీ ఇంకా మాత్రం ఎవరైనా సరే శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఎలా మంచి కోసం పోరాడిండో, దేశం కోసం పోరాడిండో, ధర్మం కోసం పోరాడిండో, స్త్రీలను ఎలా గౌరవించిండో అలా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు అందరూ సహకారం ఇప్పుడు నాతో ఉండాలి. శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ మత్స్యబొల్లారం మందడి డివిజన్లో జెడ్పీటీ స్కూల్ వద్ద గత 5 సంవత్సరాలుగా మా శివాజీ అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్క ఏడాది అన్నప్రసాదం కార్యక్రమము, మరి శివాజీ జయంతి ఎలాగైతే మేము డెవలప్మెంట్ ప్రతి 5 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నామో అలాగే ఇంకా ముందుకు మన సనాతన ధర్మాన్ని పెంచాలని ప్రతి ఒక్క హిందువును, ప్రతి ఒక్క యువతను అందరూ ఐకమత్యమై మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని ఇలాగే కొనసాగుతూ మొత్తం ప్రజల్లో మొత్తం మన హిందుత్వం ఏందో, మన సనాతన ధర్మాన్ని మనం ఎలాగైతే ఇప్పుడు మన ప్రజలందరూ మన తెలంగాణలో ఎలా తీసుకుపోతుంది, మన మహారాష్ట్రలో అదేవిధంగా మహారాష్ట్రలో ఎలాగైతే జరుపుతారో అదేవిధంగా మన తెలంగాణలో కూడా ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం మహారాష్ట్ర కన్నా మరీ ఎత్తుగా మన తెలంగాణలో కూడా తీసుకెళ్లాలని శివాజీ జయంతిని అందరు ప్రజలకు కోరుతున్నాము. జై శివాజీ.